అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహ బంధంతో ఒకటై తోడు నీడగా జీవితాంతం కలిసి ఉండాలి, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అనాదిగా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాల్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలో మార్పులు వస్తున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. వివాహం కాక అమ్మాయిల యొక్క చాలా తీరని కోరికలు అన్నీ కూడా చిట్టా ఉండడంతో అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదు. పెళ్లి కాని ప్రసాదులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికమవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైతం వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇదే క్రమంలో జగిత్యాల జిల్లా కోడిమేడ మండలం పూడూరుకు సంబంధించిన నరసింహారెడ్డి గత 4 రోజుల క్రితం మనస్తాపానికి గురయ్యారు. గడ్డి మందు తీసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఇలాంటి వారి పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది, ఎందుకు పెళ్ళి కాకుండా ఉంటున్నారు అనే దాని మీద మీకు నేను అందిస్తాను సమగ్రమైనటువంటి కథను. చిన్న కారణాలకే మనస్తాపానికి గురవుతున్నారు, విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు, ఆత్మహత్య చేసుకొని అందనంత దూరానికి వెళ్ళిపోతున్నారు. కుటుంబం శోకసద్రంలో ఉంటుంది. ఎవరికి కానీ అనాథల ఆ కుటుంబ పెద్దలు ఉండాల్సిన దుస్థితి ఉంది. తాజాగా తనకి వివాహం కావట్లేదని చెప్పేసి 36 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లాలో చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లేదు. ఎన్నో కోరికలు కోరుతున్నారు. యువతి తరపు బంధువులు, యువతి వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తి లేడు. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలకు ఎందుకు అసలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వివాహం కాకుంటే ఆత్మహత్యనే దిక్క. మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర్ ఉన్నారు. నాగేశ్వర్ గారు చెప్పండి, ఏంటి అసలు తాజాగా ఎటుపోతున్నది ఈ సొసైటీ? మొన్నటికి మొన్న అసలు వివాహం కావట్లేదు, 36 సంవత్సరాలు వచ్చినాయని ఉన్నత విద్యావంతుడు ఓ వ్యక్తి గడ్డి మందు తీసుకొని చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ఒక ఆయనే కాదు, ఆ వ్యక్తే కాదు, చాలామందికి పెళ్లి కాని ప్రసాదులు మన సొసైటీలో ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక కారణం, ఏదో ఒక రీజన్తో వివాహం కావట్లేదు, ఆలస్యం అవుతుంది. అదొక అంశం. రెండవ అంశం ఏంటి అంటే చిన్న చిన్న కారణాలకే వాళ్ళు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏంటి అసలు రీజన్ ఏంది అకార్డింగ్ టు సైకాలజీ? ముందుగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరు ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఇప్పుడు సమాజంలో ఇలాంటి పరిస్థితులు చాలా మనము చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నా పేరు నాగేశ్వర్ గాలిపల్లి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, మైండ్ డైమెన్షన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్. సో ఇప్పుడు మనకు ఆత్మహత్య అనేది స్వీయ హత్యగా మనము పరిగణించవచ్చు. ఇది తమ ప్రాణాలను తామే తీసుకునేటటువంటి ఒక దుశ్చర్య. అంటే వారు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆత్మహత్యకు పాల్పడతారు అనేది అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంది వాళ్ళ సిచ్యువేషన్. దాంట్లో అకార్డింగ్ టు WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 70,000 మంది తమ ప్రాణాలను ఆత్మహత్య రూపంలో తీసేసుకుంటున్నారు. అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఇది. సో చిన్న చిన్న కారణాలు, చిన్నటువంటి సంఘటనలు, వాటన్నిటికీ వారికి సరైనటువంటి రెసిలియన్స్ లేక, అంటే రెసిలియన్స్ ఇన్ ద సెన్స్ ఒక మనిషికి కావలసినటువంటి దృఢత్వము లేనటువంటి పరిస్థితులలో మనిషి తనకు తానుగా ఒంటరిగా ఫీల్ అయిపోయి ఈ ప్రపంచం నాకేం చేయదు, ఈ కుటుంబం నాకేం చేయదు అనేటటువంటి ఒక భావనలో వారు ఆ సంఘటనకు ఒడిగడతారు. సో దాంట్లో ముఖ్యంగా ఒక వ్యక్తి సూసైడ్ చేయడానికి ప్రయత్నించడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం. ఈ యాప్ లోన్స్ అని చెప్పేసి, తర్వాత ఈ క్రిప్టో కరెన్సీలు అని చెప్పేసి, తర్వాత చాలామంది అప్పుల పాలై రైతులు, ముఖ్యంగా వివాహితులైతే భర్త తర్వాత అత్తవారింటి వేధింపులు భరించలేక కూడా వాళ్ళకి వేరే శరణ్యం లేక ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వాళ్ళకు కూడా సూసైడల్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి రివార్డ్ సెంటర్ అనేది పనిచేయకుండా పోతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకి ఆలోచనలు, వాటి సంకేతాలను మనము పరిశీలించినప్పుడు ఏంటంటే చావు గురించి వారు
మాట్లాడే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే చాలా ఈజీగా మాట్లాడేస్తారు. నేను నా ప్రాణాన్ని తీసేసుకుంటాను, నేను చనిపోతానని చెప్పేసి వారికి సంకేతాలు వస్తూనే ఉంటాయన్నమాట మైండ్లో. ఎందుకంటే వారికి దరి ఉండదు, అంటే ఎవరి చెప్పినా వినే స్థితిలో వారు ఉండరు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆతృతంగా లేదా నిర్లక్ష్యానికి ప్రవర్తించినప్పుడు, అంటే వారి పట్ల మనము ఎక్కువగా ప్రేమ చూపెట్టినా, ఆ చూపెట్టినటువంటి ప్రేమను మళ్ళీ చూపెట్టకపోయినా, లేదంటే వారి పట్ల మనం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, ఇప్పుడు మనకి ఈ సూసైడల్ థాట్స్ అనేటివి సాధారణంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి. అంటే ఒక్కటి చెప్పండి, ఒక వ్యక్తి సూసైడల్ టెండెన్సీని మనం ఎట్లా గుర్తించవచ్చు, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సూసైడ్ చేసుకునేటటువంటి ప్రతి ఒక్క వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ముందుగా ఐసోలేటెడ్ అయిపోతూ ఉంటారు. అంటే వారికి వారు ఏకాంతానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అప్పటి వరకు అందరితో కమ్యూనికేట్ చేసినటువంటి వారు సడన్గా కమ్యూనికేషన్ నుంచి కొంచెంగా తగ్గిస్తూ చివరికి ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ అంతా ట్రాష్ అనుకొని, నా జీవితంలో వీరు నాకు పనికిరారు, తర్వాత ఈ ప్రపంచం కానీ ఈ సమాజం నాకేం చేయదనేటటువంటి ఒక భావనలో వారి యొక్క జీవితాన్ని అంతం చేసుకుంటుంటారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆత్మహత్యకు లేదా ప్రవర్తనలను అభివృద్ధి చేయడానికి కొన్ని సంకేతాలు, కారణాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి మన ఈ సమాజం లోపల ఆత్మహత్య అనేది నిజంగా కూడా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే మనిషి తన ప్రాణాన్ని, ఎందుకంటే చనిపోయే దానికి చూపెట్టినంత తెగువ బ్రతికి సాధించడానికి చూపెడితే డెఫినెట్గా వారి జీవితం సుగమమవుతుంది, తర్వాత విజయవంతం అవుతుంది. కానీ ఆ ఒక్క లాజిక్ని వాళ్ళు మిస్ అయిపోయి వాళ్ళ జీవితానికి వాళ్ళు ఎండ్ పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్య సేవలు వాళ్ళకు అందకపోవడం. జనరల్గా ఏంటంటే చాలామంది ఓదార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఓదార్పు ఇప్పుడు దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్, ఎక్కడనైనా ఇది ఒక ట్రెండ్గా టెండెన్సీగా మారిపోయింది. అంటే ఇంతకుముందు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు, ఇప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. సో ఆ కారణంతో మనుషుల మధ్యలో ఆ బంధాలు, బంధుత్వాలు, ఆ ప్రేమలు, అనురాగాలు అనేటివి చాలా మట్టుకి ఆర్టిఫిషియల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదంతా కృత్రిమ మీద వర్షన్ నడుస్తూ ఉంది ఇప్పుడు మనకు ఈ యుగం అంతా. మనుషులలో కూడా అది ఇంచుమించు చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఆ పిల్లవాడు అన్నం తినాలన్నా కూడా, ఉగ్గు తినాలన్నా కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డెవలప్ చేసినటువంటి వీడియోలను పెట్టి వాళ్ళకి మైండ్లో ఇలాంటి పాయిజనస్ సీడ్స్ని పెడతా ఉంటే డెఫినెట్గా దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది? సో కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లల్ని మంచి సంస్కృతి సంప్రదాయాలతో పెంచి మంచి కుటుంబ వ్యవస్థను, ముఖ్యంగా సమిష్టి కుటుంబ వ్యవస్థను, జాయింట్ ఫ్యామిలీ కల్చర్ అనేది ఇప్పుడు ఎక్కడా మనకు కనిపించట్లేదు. అయితే ఒక్కటి చెప్పండి, ఆ పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. పెళ్లి కాని వాళ్ళు ఇక నాకు గత్యంతరం లేదు, ఆత్మహత్య అని చెప్పేసి ఆ టెండెన్సీ పోవుడేనా? ఇవాళ వేరే లేదా అవకాశము, ఆల్టర్నేటివ్ ఏం లేదంటారా? ఇది ఒక సొల్యూషన్ అంటారా? చావు దేనికి సొల్యూషన్ కాదు. భగవంతుడు మనకి ప్రాణం ఇచ్చిన నుండి ప్రాణం తీసుకునే వరకు అది సహజంగా జరిగిపోవాలి, కానీ అసహజంగా జరిగేటటువంటి ప్రక్రియ కాకూడదు. అది ముఖ్యంగా ఏంటంటే ఈ పెళ్ళి అనే ఒక ప్రక్రియను కనుక మనం తీసుకున్నట్టయితే చాలామందికి చాలా కారణాలతో మనకు పెళ్ళి అవ్వకుండా ఉంటుంది. సో ముఖ్యంగా దాంట్లో ఈ రోజులలో క్వాలిఫికేషన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, తర్వాత వాళ్ళ ఉద్యోగాలు, తర్వాత వారి స్థాయిలో స్థితిగతులు ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఒక్కోసారి కొన్ని సందర్భాలలో అవి మ్యాచ్ అవ్వకపోయినప్పుడు పెళ్ళిళ్ళు కుదరడం, తర్వాత ఈ మధ్య రాశులను ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఆ రాశులతో కూడా ఈ పెళ్ళిళ్ళు జరగడం లేదనే విషయం కూడా ఈ మధ్య తెలుస్తూ ఉంది. సో ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఏంటంటే వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఐసోలేట్ అయిపోయి ఆత్మహత్యనే శరణ్యంగా వారు భావిస్తూ వారి యొక్క జీవితాలను అంతం చేసుకుంటున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే ఈరోజు గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో వారంతా బ్రహ్మచారులే, వారంతా బ్యాచిలర్సే, పెళ్ళి కాని వారే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చూడండి, స్వామి వివేకానందన్ చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశాన్ని ప్రపంచంలో శక్తివంతంగా నిర్మించి
స్థాపించినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే చూడండి. వీరంతా పెళ్ళి కానీ ఒక బ్రహ్మచారులే, మరి ప్రపంచాన్ని శాసిస్తలేరా వారు? సో కాబట్టి ఈ పెళ్ళి కాని వారికి నేను ఇచ్చే సందేశం, సహజంగా ప్రయత్నించండి. ఒకవేళ చావు మాత్రం ఎట్టి పరిస్థితులలో మీ యొక్క నిర్ణయం కాకూడదు. ఆధునిక పోకడలు సంతరించుకున్నటువంటి నేటి తరం యువకులకి పెళ్ళిళ్ళు కావట్లేదు. మనతో బ్రహ్మచారి ఉన్నాడు, అనేక వివాహ సంబంధాలు చూస్తున్నాడు, అయినా కావట్లేదు. ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంది? మీ సాఫ్ట్వేర్ అయిపోయింది, అయినా ఏమంటున్నారు, ఏమడుగుతున్నారు? మేము సాఫ్ట్వేర్ చేసినప్పటికి కూడా మమ్మల్ని పెళ్ళి అయినప్పుడు మీకు అల్లుడు ఆడబిడ్డలు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నారా, మీకు ఎంత వస్తుంది, మీకు ఎంత ఇన్కమ్ ఉంది, నీకు జీతం ఎంత వస్తుంది, మీకు ఇవన్నీ వస్తుంది, మీకు ఎంత జీతం వస్తే మీరు ఎవరు ఇస్తారు, మీ ఇంట్లో ఎంతమంది కుటుంబాలు ఉన్నారు అని చెప్పి ఇలాంటి క్వశ్చన్లు వేయడం వల్ల మాకు మనస్తాపం గురవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాగానే ఇలాంటి మీకు జీతం ఎంత వస్తుంది, మీకు ఆడబిడ్డలు ఉన్నారా, మీకు ఆస్తుందా, మీరు సాఫ్ట్వేర్ చేసారు, ఏ కంపెనీలో చేసారు, ఎట్లా చేసిన వరకు ఒక మనిషికి సైకాలజికల్గా దెబ్బతీసినట్టే విధంగా వాళ్ళు అడిగిన దానికి. కనుక ఆ జీతాలతోటి వ్యవహరించే విధానం కాదు. మంచి మనసున్న మంచి వాళ్ళు ఉంటే చేసుకుందామని ఎంతో ఆలోచన ఉంది, కానీ వాళ్ళు ఎవరు రావడం లేదు. ఇప్పుడు ఇలాంటి మీకు 35 సంవత్సరాల వయసు దాటింది, అయినప్పటికీ కొంతమంది యువకులు మనస్తాపానికి గురవుతున్నారు, ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎట్లా చూడొచ్చు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తే బాగుంటుంది? ఇకపై మంచి మీరు ఉద్యోగం చేసినప్పటికీ ఆ ఉద్యోగంలో చాలినంత జీతంలో ఎంతమంది ఉంటే అంతమందిలో ఒక మంచి అమ్మాయిని చూజ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే అదే దాంట్లో ఉన్నదాంట్లో గడుపుకుంటే చాలా సంతోషంగా జీవితం హ్యాపీగా జరుగుతుంది. కనుక ఇక నేను సాఫ్ట్వేర్ చేసినా నీకు గింత జీతం రావాలి, నువ్వు గిట్లా ఉండాలి, నీకు ఆడబిడ్డలద్దు, అక్కజలనలద్దు, ఎవరద్దు, నీకు ఆస్తులు ఉంటేనే చేసుకుంటా అంటున్నాను. దయచేసి వాళ్ళకు మనస్తాపం గురి కాకండి, ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోకండి. ఎందుకంటే ఇలాంటి మహిళలతోటి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అలాంటి ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు. ఎందుకంటే ఒక మంచి మనసున్న అమ్మాయి దొరికితే చాలు, డబ్బు లేకున్నా పర్లేదు, డబ్బు ఉన్నా పర్లేదు, వాళ్ళను మనం పెంచి పోషించుకునే విధంగా మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్ని సంబంధాలు చూసినా వివాహ సంబంధం కుదరట్లేదు, అయినప్పటికీ ఆత్మహత్య అనేది సరైనది కాదు అని బ్రహ్మచారి చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో కరీంనగర్కి సంబంధించిన స్థానికులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో టెండెన్సీ ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనేది లేదు, అన్ని మతాలు అన్ని కులాల్లో ఇదే పోకడలు కనబడుతున్నాయి. అబ్బాయిలకి వివాహం సరిగా కావట్లేదు, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, మనస్తాపానికి గురవుతున్నారు, ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. ఏమనొచ్చు? నేను సోషల్ వర్కర్ను, నేను చాలా పెళ్ళిళ్ళు చేస్తాను, కానీ ఎక్కడ సంబంధం చూసినా కానీ ఈక్వాలిటీ కావాలంటున్నారు. అబ్బాయికి తక్కువ జీతం ఉంటే అమ్మాయికి ఎక్కువ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అమ్మాయికి తక్కువ ఉండి అబ్బాయికి ఎక్కువ ఉండే కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. కారణాలు ఏంటంటే వాళ్ళకు గొంతమ్మ కోరికలు ఉన్నాయి. ఆర్థిక స్వాతంత్రం వచ్చే కాంచెల్లి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. భార్య భర్త ఇద్దరు ఈక్వల్ జీతాలు కాబట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు విడాకుతున్నాయి, ఎక్కడ కూడా స్టాండ్ కావట్లేదు మ్యారేజెస్. ఈ విధానం అయితే చాలా పెళ్ళిళ్ళు లేట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది ఇంజనీర్స్ ఉన్నారు, అందరూ చాలా పేదవాళ్ళు. బట్ వాళ్ళు 50,000 60,000 జీతం, కానీ అమ్మాయిలకి ఎక్కువ జీతం కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. మాకు వద్ద ఉంటుంది పిల్లగాని 50,000 జీతం, నాకు ₹1,00,000 జీతం, నేను ఏం చేసుకున్నాను అంటున్నారు. అందుకోసం ఇది చాలా తక్కువ. అన్ని కులాల్లో, నాట్ ఓన్లీ ఒక కులంలో కాదు, అన్ని కులాల్లో ఈ వ్యత్యాసం ఉంది. ఇదంటే వెనకట 40 ఏళ్ళ క్రితం చదువు లేకుండా కానీ అబ్బాయి డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా చదువురాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఈక్వాలిటీకి వచ్చింది. భార్య చెప్తే భర్త వినేది, భర్త చెప్తే భార్య వినాడు. ఇప్పుడు ఎవరు వినే పరిస్థితి లేదు. భార్య చెప్తే భర్త వినేటట్లేడు, భర్త చెప్తే భార్య వినేటట్లు. అందుకోసం ఇవన్నీ ఎక్కువ ఈ లేటెస్ట్ రోజులలో ఎక్కువ డైవర్షన్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళలో డైవర్షన్ ఎక్కువ అవుతున్నాయి. అందుకోసం భర్త తాగబోతైనా ఏదైనా వెనకట రోజు కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు కలిసి ఉండే పరిస్థితి లేదు. కారణాలు ఏంటంటే ఆ ఈక్వాలిటీ, ఆర్థిక ఇబ్బందులు ఈక్వాలిటీకి వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ విడిపోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే లేవు అంటే వాళ్ళకి ఎక్కువ అంతస్తు కోరుకుంటున్నారు, ఇండిపెండెంట్ ఉండడానికి సిద్ధపడుతున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. భార్య లేకపోతే ఏం లేదు, నేను బతకలేనా అనే ఉద్దేశానికి వస్తున్నారు. అందుకోసం ఇవన్నీ పోవాలంటే కొంత మనలో కూడా మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు ఇవన్నీ అవుతాయి. కులం లేకుండా మతం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయి, లేకపోతే ఆ సక్సెస్ కావు. చాలా మంది బ్రహ్మచారులు కూడా వస్తుంది, ఇటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు. ఈ సమాజం. నా పేరు కుమార్, ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్. చెప్తారా? కర్రీ అయ్యి అబ్బాయిలకి వివాహం కావట్లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకు కావట్లేదు, ఏమైంది, అసలు కారణం ఏమనుకుంటున్నారు? ఆత్మహత్య అనేది కరెక్టా కాదా? ఆత్మహత్య అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే అబ్బాయిలు స్టడీ అయిపోయేసరికి వాళ్ళకి 25 సంవత్సరాలు దాటుతుంది.
మళ్ళీ ఏమన్నా సెటిల్ కావాలి కదా, సెటిల్ అయితేనే మనము లైఫ్లో పెళ్లి చేసుకోవాలని కొంతమంది గోల్ ఉంటుంది. ఆ గోలు అదే అనేసరికి అదో 5 years అవుతుంది. ఆ చదువును ఈ గోల్ పెట్టుకునేసరికి 30 సంవత్సరాలు దాటుతుంది అబ్బాయికి. ఆ తర్వాత పెళ్లి సంబంధం చూసే వరకు పెళ్లి సంబంధం అమ్మాయిలు వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు కానీ అమ్మాయి కానీ నీకు ఏం సంపాదన ఉంది, నీకు ఏం ఉద్యోగం ఉన్నది, నీ సంపాదన బట్టి మేము అని వాళ్ళు కూడా అమ్మాయిల కోరికలు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇవాళ రేపు వాళ్ళ కోరికలు తీరుస్తారా తీరువాడా, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవడా అని అమ్మాయిలు కూడా కొంచెం ఇక పెళ్లి చేసుకోవడానికి అదవుతారు. డౌట్ వస్తుందా, అనుమానాలు వస్తుందా, మంచిగా చూస్తాడా లేదా, సంపాదన ఉందా లేదా? డౌట్ అంటే అబ్బాయిలు సెటిల్ అయితేనే అమ్మాయిలు సుఖంగా ఉంటామని కోరిక 100%. అబ్బాయి పని చేయండి, అబ్బాయి దగ్గర సెటిల్మెంట్లు ఏం సెటిల్గా అంది నౌకర్లు ఏంది, అమ్మాయిలు అయితే కొంచెం ఇక రిజెక్ట్ చేస్తారు కంపల్సరీ. అట్లా అమ్మాయిలది కూడా ఏజ్ అయిపోతుంది. వాళ్ళు కూడా చదువు అనుకుంటా, యూఎస్సీ అనుకుంటా, వాళ్ళు కూడా మళ్ళీ జాబ్ అనుకుంటా వాళ్ళు కూడా అది చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అంతే ఉన్నారు, అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు. పెళ్ళి అనేది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. పెళ్ళి కానంత మాత్రాన విలువైనటువంటి ప్రాణాలని మీరు కోల్పోకండి. ఎంతో అమూల్యమైనటువంటి జీవితాన్ని ముందుంచుకొని ఎన్నో సాధించాల్సినవి ఉండగా మీరు ఎందుకు మరణానికి పాల్పడుతున్నారు అనేటువంటి అంశాన్ని వారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ టెండెన్సీని ముందుగానే గుర్తించాలి, వారికి ఓదార్పు అనేది ఇవ్వాల్సింది, కౌన్సిలింగ్ లాంటివి ప్రక్రియ కూడా అవసరం ఇలాంటి రోజుల్లో అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇది విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.